ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య శత్రుత్వం అంతా ఇంతా కాదు. ఓ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీకి ఇబ్బందులే. అందుకే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కోల్పోయినా ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలో చేరిపోవడం అక్కడ పరిపాటిగా మారింది. కానీ ఓ జిల్లాలో మాత్రం ప్రతిపక్ష నేతలకు మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయా? ఆ మంత్రి ప్రతిపక్ష నేతలను ఎందుకు మద్దతిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ కంచుకోట. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే ఎగరాయి. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జిల్లాలో కూటమి పార్టీలు సత్తా చాటాయి. దాంతో సీఎం చంద్రబాబు జిల్లాకు 2 మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇందులో ఒకరు టీడీపీ మంత్రి అయితే మరొకరు బీజేపీ మంత్రి. ఇప్పుడు ఓ మంత్రి తీరు జిల్లాలో వివాదాస్పదమవుతోంది. కొద్ది రోజులుగా ఆయన ప్రతిపక్ష వైసీపీ నేతలతో కలిసిపోయారని చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఆయన తీరుతో సొంత పార్టీ నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఆయన్ను కంట్రోల్ చేయకపోతే టీడీపీ పుట్టి మునగడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీతో చేతులు కలిపారని విమర్శలు ఎదుర్కొన్నారు. పైగా కొన్ని కంపెనీలు అంటే ఆయనకు మహా ఇష్టం. కళ్ల ముందు పక్కా ఆధారాలు ఉన్నా కూడా వాటి స్కాముల గురించి నోరు తెరిచి మాట్లాడేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయంలో ఆయన లెక్కలు ఆయనవి అంటున్నారు. ప్రతిదీ ఆయన ఒక లెక్క ప్రకారమే చేస్తారని ప్రచారం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చాక కీలక మంత్రి పదవి దక్కిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం మారలేదు అనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా వైసీపీ నేతలకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులు అయినా కూడా వాళ్లకు కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి కారణం తన మెజారిటీ వాటా తాను తీసుకొని ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎంతో కొంత అప్పగిస్తే వాళ్ళు కూడా ఈ విషయంలో మౌనంగా ఉంటారని ఆయన ఆలోచనగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలో పెండింగ్లో ఉన్న అనేక సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా చేపడుతోంది. ప్రస్తుతం తుది దశకు చేరినటువంటి సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఆ మంత్రి భారీగా దండుకుంటూ వైసీపీ నేతల నుంచి పెద్దగా విమర్శలు రాకుండా ఉండేందుకు వాళ్లకు కూడా కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు కోట్ల రూపాయలు ఇచ్చే కాంట్రాక్టర్లు పనులు సరిగా చేస్తారా అంటే ఖచ్చితంగా అది జరిగే పని కాదు. ఆ ప్రాజెక్ట్ పనులు అత్యంత నాసిరకంగా సాగుతున్నా అదేమని ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా విమర్శించడం లేదు. ఇందుకు కారణం సదరు మంత్రి నుంచి భారీ మొత్తంలో వారికి కమిషన్లు అందినట్టు ప్రచారం సాగుతోంది. అయితే సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చాల్సిన సదరు మంత్రి ప్రతిపక్ష నేతలను బలోపేతం చేయడంపై టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మంత్రి అవినీతి బయటపడకుండా ఉండేందుకే వాళ్లకు కూడా ఈ అవినీతిలో ఆ మంత్రి వాటాలు ఇస్తూ అందరూ కలిసి పంచుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక అనంతపురం జిల్లా నేతలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. కానీ జిల్లాకు చెందిన మంత్రిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. దీనికి ప్రధాన కారణం తెర వెనుక జరిగే లావాదేవీలే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి మాత్రం టీడీపీ నేతలు పలు జిల్లాల్లో వైసీపీ నేతలతో కలిసి డీల్స్ చేస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం అధిష్టానంలోని కీలక నేతల తీరు అనే చర్చ కూడా పార్టీ నాయకుల్లో ఉంది. టీడీపీ నాయకుల కంటే ఈసారి వైసీపీ వాళ్లకే ఎక్కువ పనులు అవుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి మంత్రిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. చూడాలి మరి ఈ విషయంలో
సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు?